అశ్విన్ గారు హాయ్ అండి. మీరు అశ్విని దత్ గారికి తప్ప ఇంకెవరికి సినిమాలు చేయరా సార్? అంటే కుదరట్లేదు సార్. అంటే ఒక్కొక్క సినిమా 4-5 ఏళ్ళు పడుతుంటే. హాయ్ అండి. నాగశ్విన్ గారు ఆ ఫస్ట్ పార్ట్ చెప్పలేదండి, సెకండ్ పార్ట్ చెప్పాను. ఉంటారని చెప్పానండి. యా కంఫర్ట్, లక్కీ చామ్ అన్ని. యా డెఫినెట్లీ. యా నాగశ్విన్ గారు హియర్. హాయ్ అండి. యాక్చువల్లీ 3 times చూసాను మూవీ నేను. Yay. అర్థం కాని పాయింట్ ఏంటంటే రాక్సీ క్యారెక్టర్ 4వ సార్లు చూడాలి ఇప్పుడు. చూస్తాను సార్, ఈ రోజు కూడా వెళ్తాను ఈవినింగ్. Yeah, సో yeah. రాక్సీ క్యారెక్టర్ ఉంది కదా, Yeah. అందరూ ఫెర్టైల్ ఉమెన్స్ ని కాంప్లెక్స్ లో పెడుతున్నారు. Yeah. సో ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక చిన్న డౌట్ ఉంది. ఆ ఓపెనింగ్ లో ఒకటి ఆ డివైస్ తోటి చెక్ చేస్తారు కదా ఎవరన్నా అమ్మాయికి ఒక ఫర్టిలిటీ ఉందా లేదా అని. అవునవును. సో ఇంకా ఆబ్వియస్లీ ఆమె ఇన్ఫర్టైల్ అన్నట్టే, ఇంకా So, అందుకే తీసుకోలేదు ల్యాబ్స్ లో. అన్ని క్యామియోస్ లో అనుదీప్ గారికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో. ఐ థింక్ ఆర్జీవి గారికి అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది అనుకుంటా యాక్చువల్లీ. సార్ ఇక్కడ సార్. సో మహాభారతంలో మోస్ట్ సెల్ఫ్లెస్ క్యారెక్టర్ ఎవరంటే కర్ణుడు. సో ఫైనల్లీ